ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉందండి ఇక్కడ, ప్యూర్ ఆక్సిజన్. అసలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. సో ఏదో రిమోట్ ప్లేసెస్కి వెళ్ళి లేకపోతే ఏదన్నా నల్లమలై ఫారెస్ట్ లాంటి దానికి వెళ్తే, ఊటీ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ కూడా. కానీ ఇదైతే ఊటీ కాదు, లేకపోతే రిమోట్ ప్లేస్ అంతకన్నా కాదు, హై ఫ్యూచరిస్టిక్ లొకేషన్. మీరు స్టన్ అవుతారు. శంకరపల్లికి చాలా నియర్గా ఉన్న మా లేఅవుట్ రఘునాథ్ కౌంటీ. సో ఫైనల్గా మళ్ళీ అక్కడికే వచ్చావు అంటారు మీరు, అక్కడికే వస్తా కదా మరి నేను. హై గ్రోత్ కారిడార్ అని ఎందుకన్నానంటే, ప్రపంచాన్నే ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్న రంగం ఏదన్నా ఉంది, ఎంటర్ప్రైజ్ ఏదన్నా ఉంది అంటే అది ఈవీ వెహికల్స్ రిలేటెడ్. సో ఆర్ఎస్ఈజెడ్ ఇక్కడ నియర్ బై నవాబ్పేట్లో వస్తూ ఉంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్, శంకరపల్లి టౌన్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే. అన్నీ ఇప్పుడే డిస్క్లోజ్ చేస్తే థ్రిల్ ఏముంటుందండి. ఇంకా డిస్క్లోజ్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. మీరు సైట్ టూర్ చేసినప్పుడు డిస్క్లోజ్ చేస్తాను, లేకపోతే సౌత్ ప్రైడ్ టీమ్ డిస్క్లోజ్ చేస్తుంది. బట్ వన్ థింగ్ అండి, నా వైపు నుంచి ఒక సజెషన్ ఏంటంటే, విజిట్ చేసినప్పుడు ఈ గ్రీనరీని మిస్ అవ్వద్దండి. ఈ స్టన్నింగ్ వ్యూస్ని అస్సలకే మిస్ అవ్వద్దు. ఇలాంటి వ్యూస్ మనకు సిటీలో దొరకవు. సన్ రైజ్ అప్పుడో సన్సెట్ అప్పుడో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటితో పాటు మీ పీస్ ఆఫ్ వెల్త్ను కూడా సెక్యూర్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సో ఒక మంచి వెంచర్ని మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నమే ఈ ప్రయత్నం, అర్థం చేసుకోండి. సో ఎనీవే, థ్యాంక్ యూ. రవి ప్రకాష్, ఫినిషింగ్ ఆఫ్. ఆల్ ద బెస్ట్.